నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలల తరబడి ఫామ్ హౌస్‌కి పరిమితమైనటువంటి కేసీఆర్ తాజాగా విస్తృత స్థాయి సమావేశం తర్వాత ఆయన బయటికొచ్చాడు. మరోవైపు బయటకొచ్చినటువంటి కేసీఆర్ ఒక్కసారిగా చంద్రబాబు మరొకసారి తెలంగాణలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎంట్రీ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. స్పష్టంగా అందరూ కూడా కొంత ఉలికిపాటు పడినట్టుగా ఖచ్చితంగా కనిపించింది. మరోవైపు అందరూ కూడా కొట్లాడాలి అంటూ కూడా పోరాట పటిమతోటి ముందుకెళ్లాలంటూ కూడా ఆ క్యాడర్‌కి దిశానిర్దేశం చేశారు. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ రావటం, మరోవైపు చంద్రబాబు తెలంగాణలో రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వటం, ఎందుకు కేసీఆర్‌కి ఉలికిపాటు, ఎందుకు కేసీఆర్ భయపడుతున్నారు అంటే ఎన్డీఏ కొంత బలపడితే తెలంగాణలో బీజేపీ, టీడీపీ అట్లాగే జనసేన ఈ మూడు పార్టీలు బలపడితే కేసీఆర్‌కి ఖచ్చితంగా నష్టం తప్పదని ఆయన భావిస్తున్నారా? లేకుంటే వ్యూహాత్మకంగానే ప్రాంతీయ తత్వాన్ని కేసీఆర్ రెచ్చగొడుతున్నారు? మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులుగా ఉన్నటువంటి రవీంద్రబాబు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, కేసీఆర్ తాజాగా బయటకు వచ్చారు, మాట్లాడారు. సో చంద్రబాబు తెలంగాణ రాజకీయాలకు ఎంట్రీ ఇస్తే కొంత ప్రమాదం పొంచి ఉంది, మీరందరూ కూడా కొంత పోరాట పటిమతోటి వెనక్కి తిప్పి కొట్టాలి అనే ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి ఆయన మాట్లాడిన తర్వాత ఆయన కామెంట్స్ ఏ విధంగా చూడాలి? రాజకీయం ఎట్లా మారే అవకాశాలు ఉంటాయి? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ గారు కొడితే మామూలుగా ఉండదు. అది ఆయన చెప్పుకునేది. అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఆయన ఉద్యమ నాయకుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సందర్భం. రెండోది, ఉద్యమాన్ని సక్సెస్ఫుల్గా నడిపించిన ఘనత ఆయనకుంది. మూడోది, ఉద్యమం నడిపించిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ కేసీఆర్ గారు క్లెయిమ్ చేసుకున్నారు. ప్రజలు పేరు పొందాడు. ప్రజలు కేసీఆర్నే యాక్సెప్ట్ చేశారు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఎవరో అవునన్నా కాదన్నా. రెండో అంశం ఏంటంటే కేసీఆర్ గారు మంచి వ్యూహకర్త, మంచి స్ట్రాటజిస్ట్. పొలిటికల్గా వ్యూహాత్మకమైన మౌనం కొంతకాలం పాటిస్తాడు, తర్వాత మళ్ళీ తెర మీదకి వస్తారు. ఏది చేసినా ఒక వ్యూహం ఉంటుంది ఆయనలో. వ్యూహకర్త అని చెప్పక తప్పదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ పరిశీలించినట్టయితే రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏర్పడటానికి గల ముఖ్యమైన కారణం మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేస్తే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం, ప్రేమ, గౌరవం, నమ్మకం, విశ్వాసంతో ఓటేశారు, లేదా రేవంత్ రెడ్డి సీఎం కావాలని ఓటేశారు తెలంగాణ ప్రజలు అనేదానికంటే బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు అనేది వాస్తవం. సో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మాట నిజమే. సంక్షేమ పథకాలు కూడా ఎవరూ ఊహించనివి, మేనిఫెస్టోలో పెట్టనివి కూడా చేసిన మాట నిజమే. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా మనుషులతోటి, ఓటర్స్ తోటి, మినిస్టర్స్ తోటి, ఎమ్మెల్యేస్ తోటి కనెక్షన్ తెగిపోవటం, దానివల్ల అహంభావం అనే ఫీలింగ్ రావటం, ఫామ్ హౌస్కి పరిమితం అవటం, ఎవరిని కలవకపోవటం, రకరకాల రీజన్స్ వల్ల. ఇదే రీజన్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మనం అన్వయించవచ్చు. ఈ కారణాల వల్ల ఓడిపోయింది. అభ్యర్థులు మార్చకపోవటం, ఎస్, అవినీతి ఆరోపణలు ఉన్న అభ్యర్థులను మార్చకపోవటం, మరి ముఖ్యంగా ఎమ్మెల్యేస్ మీద అవినీతి ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి ఈయన మీద కంటే, పార్టీ మీద కంటే కూడా కంపారిటివ్లీ. అయితే ఈ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చూసినట్టయితే రేవంత్ రెడ్డి సర్కార్ గారు కొన్ని హామీలు ఫుల్ఫిల్ చేసినా, ఇంకా కొన్ని ఫుల్ఫిల్ చేయవలసి ఉన్నా, ఫుల్ఫిల్ చేసిన హామీలో కూడా వివాదాస్పదమైన అంశాలు తెరలోకి వచ్చినాయి. అది రైతు భరోసా కావచ్చు, రుణ మాఫీ కావచ్చు. అది సంపూర్ణంగా చేయలేదనేది, అది రూరల్లో ప్రజలు సంపూర్ణంగా చేయలేదని అది ఉంది, ఫీల్ ఉంది. అంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేదు కాంగ్రెస్ మీద. దీంతో స్పాయిల్ అయింది. దీనికి యాడింగ్ ఏమైంది, హైడ్రా ఒకటి మంచి లక్ష్యంతో తెచ్చినా కూడా ఆ యాక్టివిటీస్ ఏదైతే వాళ్ళు చేశారో అది ప్రజల్లో నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది. అది చాలదు అన్నట్టుగా మూసీ ప్రక్షాళన, బ్యూటిఫికేషన్ అని ఆర్బీఎక్స్ పెట్టి కొన్ని ఇళ్ళు లేపేయటం. అంటే ముందుగా ప్రణాళిక లేకుండా, ప్రజల్ని కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా దూకుడు చర్యలుగా మనం దాన్ని భావించవచ్చు. వీటన్నిటి వన్ బై వన్ నేపథ్యంలో కాంగ్రెస్కి కొంత నెగిటివ్ ఏర్పడుతున్న సందర్భం ఒకటి. రెండోది, దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఆబ్వియస్గా ప్రతిపక్ష పార్టీ క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న సంఘటన. దీనికి తోడుగా కమలం వికసించాలని చెప్పి బీజేపీ కూడా ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనా బండి సంజయ్ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత బీజేపీ కొంత స్లో అయిన మాట వాస్తవం. అంత అగ్రెసివ్నెస్గా లేదు తెలంగాణలో. ఈ రాజకీయ ఈక్వేషన్ ఇట్లా ఉన్న సందర్భంలో బీఆర్ఎస్ అనేకమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సందర్భం. వాళ్ళ పార్టీ అనొచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీ అనొచ్చు. హరీష్ రావు గారి మీద కేసులు, కేసీఆర్ మీద, కాళేశ్వరం మీద కేసులు, అది అక్రమం జరిగిందని, ఏదో లూటీ జరిగిందని రకరకాలు. మన కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ రేసు, కవిత మీద లిక్కర్ స్కాము, రకరకాల కేసుల్లో కుటుంబ సభ్యులంతా అతలాకుతలం అవుతున్న సందర్భం.
దీనివల్ల ఇంతకాలం కేసీఆర్ గారు మౌనం వహించారు, అసెంబ్లీకి వెళ్ళలేదు. ఆయన మౌనం వ్యూహాత్మకమైన మౌనం కింద మనం పరిగణించాల్సి వస్తుంది. ఒక్కసారిగా బయటకు వచ్చారు, కొడితే మామూలు కొట్టనని. ఈ నేపథ్యం ఇట్లా ఉన్నప్పుడు, పొలిటికల్ ఈక్వేషన్ ఈరోజు ఇట్లా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు మీరన్నట్టు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలనా, లేకపోతే ఇంకా వేరే ఏ కారణం అయి ఉంటుందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది అని ఒక వార్తను స్ప్రెడ్ చేశారు. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు జనం. ఎందుకు ఉలిక్కి పడ్డారో తెలియదు. మనం టీడీపీని ఒకసారి గమనించినట్టయితే ఈ రోజు వరకు అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేయాలి తెలంగాణకి నెక్స్ట్ ఎలక్షన్లో మేము వస్తున్నామని. అయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత పోటీ చేసి జనసేనకి బీజేపీకి కొంత ఊతం ఇవ్వాలి, కొంత ఎన్డీఏని కొంత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ అడుగులేదో పడుతుంది. అది గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. దీనికి యాడింగ్ టు దిస్, లోకేష్ ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్తో చర్చలు జరిగినాయి. ఆ చర్చలు అవుట్కమ్ ఏంటంటే తెలంగాణలో పార్టీని టీడీపీ ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయాలంటే ఏం చేయాలి, అవుట్లైన్ రూట్ మ్యాప్ అయితే రెడీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీ కలిసి తెలంగాణలో పోటీ చేస్తే ఇప్పుడున్న పొలిటికల్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిపోతాయి సందర్భం మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ కుటుంబ సభ్యులు ఫేస్ చేస్తున్న కేసుల విషయంలో కేసీఆర్ గారు బీజేపీ మీద ప్రత్యక్షంగా దాడి చేయట్లేదు, చెయ్యరు. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఆశీస్సులు ఆయన కుటుంబానికి అవసరం. అలాగని కాంగ్రెస్ మీద కూడా సెంట్రల్ లెవెల్లో దాడి చేయడు ఆయన, కానీ స్టేట్ లెవెల్లోనే రేవంత్ రెడ్డి మీద ఇంకొకరి మీద దాడి చేస్తారు. ఎందుకంటే సెంట్రల్లో పలాన్ బి కింద నేషనల్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ ఆశీస్సులు కూడా ఆయన ఆశిస్తున్నాడు. ఈ నేపథ్యం ఇట్లా ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి కనుక జనసేన బీజేపీ టీడీపీ కనుక నెక్స్ట్ ఎలక్షన్లో తెలంగాణలో కనుక పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. ఒకవేళ అది ఎన్డీఏ కూటమి తెలంగాణకు రాకపోతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీగా ఉంటుంది. సెకండ్ థర్డ్ ప్లేస్లో బీజేపీ ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఇప్పుడున్న నేపథ్యం కంటిన్యూ అయితే బీఆర్ఎస్ కొంత ఉండే అవకాశం ఉంది. కానీ ఎన్డీఏ ఎంటర్ అవటం వల్ల ఈక్వేషన్ టోటల్గా మారిపోద్ది. కాబట్టి ఎన్డీఏ నుంచి లేదా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే ఇప్పుడున్న రాజకీయవేత్తలు, మినిస్టర్స్, ఎమ్మెల్యేలు మొత్తం మూల ఆధారాలు టీడీపీ నుంచి వచ్చినాయి. కాబట్టి టీడీపీ మళ్ళీ వస్తే తెలంగాణకి పక్క రాష్ట్రంలో పవర్లో ఉంది, ఇక్కడికి కూడా కనుక ఎంటర్ అయితే వ్యూహాత్మకంగా ఏ రైట్ టైంలో కనుక ఎంటర్ అయితే వీళ్ళిద్దరు ముగ్గురు జట్టు కడితే తెలంగాణ రాజకీయాలు మారిపోతాయి. ఎన్డీఏ కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది. దానివల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టడం అనేది ఆయనకు అలవాటు, ఉద్యమం సమయం నుంచి అలవాటు. సో ఆ విధంగా ఆయన కామెంట్ చేసి ఉండొచ్చు. యాడింగ్ టు దిస్, జగదీశ్వర్ రెడ్డి గారు ఏం కామెంట్ చేశారంటే తాజా వార్త ఏది నీటి పంపకాల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ తీసుకెళ్తుందని. నీటి పంపకాలు ఎక్కువ తక్కువ అనేది వాటర్ ట్రిబ్యునల్ అనేది డిసైడ్ చేసిన దాని ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు పంచుకుంటాయి. అందులో ఒక తెలుగు రాష్ట్రం ఎక్కువ, ఒక రాష్ట్రం తక్కువ అనేది ఉండదు. అది కూడా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో మాట్లాడిన అది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లైన్ అంతా కూడా మరొకసారి సెంటిమెంట్ ని రెచ్చగొట్టే ఒక కార్యక్రమం ఆ డైరెక్షన్ లో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అంటే ఇప్పటి నుంచే అలర్ట్ చేసి జనాన్ని దానికి వ్యూహాత్మకంగా జనంలో కొంత వ్యతిరేకతను తీసుకొచ్చి ప్రాంతీయ తత్వం బేస్ చేసుకొని ఇది నెక్స్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ లబ్ధి పొందాలని వ్యూహాత్మకమైన నిర్ణయంతో కేసీఆర్ ముందుకు వెళ్తున్నట్టుగా మనం దీన్ని పరిగణించవలసి ఉంటుంది. దిమ్మ తిరిగే దెబ్బ అని ఏదైతే కేసీఆర్ గతంలో స్టేట్మెంట్ ఇచ్చాడో దాన్ని ఇదే అనుకోవాలా, లేకుంటే ఇంకేమన్నా వేరే దెబ్బలు బహిరంగ సభ తర్వాత ఏమన్నా మరి కేసీఆర్ వ్యూహాలు మనకు సామాన్యంగా జనరల్ గా అంత అంతుపట్టేటట్టు ఓపెన్ గా ఉండవు. ఆయన ఏది చేసినా కూడా ఊహించిన విధంగా నిర్ణయం సరైన టైంలో కరెక్ట్ డెసిషన్ ఆయన తీసుకుంటారనేది ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు తెలుస్తుంది. సో ఇది ఒక పార్ట్ అయి ఉండొచ్చు ఆయన ఊహల్లో. దీన్ని ఇప్పటి నుంచి ఆయన హౌ బెస్ట్ వీ కెన్ హ్యాండిల్, ఈ ఉపద్రవం ఒకవేళ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలనేది ఇప్పటి నుంచి ఆయన డైరెక్షన్ రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ సార్. సో ఇది ఖచ్చితంగా కేసీఆర్ ఇప్పటికే ఒరిగిపోతున్నాడు. ఎన్డీఏ ఖచ్చితంగా కనుక తెలంగాణలో ఎంట్రీ ఇస్తే స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావించినటువంటి కేసీఆర్ ఒక్కసారిగా అలర్ట్ అయి బీఆర్ఎస్ పార్టీ లైన్ చేంజ్ చేసుకుంటున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. సో మీరు కూడా కేసీఆర్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయి, నిజంగానే కేసీఆర్ స్టేట్మెంట్స్ తోటి బీఆర్ఎస్ అలర్ట్ అయిన తర్వాత ఇవాళ ఎన్డీఏ ఎంట్రీని అడ్డుకునే అవకాశాలు ఉంటాయా, మరి తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.